హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. ఇగో మా బిడ్డ అంట కనిపిస్తాడంట. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. పూజ అయితే చేస్తున్నాను అనమాట. 10:20 అయితే అవుతుంది టైము. ఇప్పుడే రెడీ అయిపోయినాము. పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే పిల్లలకి ఏమైనా తినిపించాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే రెడీ అయిపోయాం అనమాట. చిన్న అయితే ఉన్నాడు. చిన్న పడుకున్నాడు. హాయ్ ఎప్పుడా వీడియో తీస్తావా? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు చూడు చిన్న, మొక్కినావా? సరే ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రసాదం అయితే పెట్టేసిన అనమాట. వడపప్పు, పానకం. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకైతే పాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పానకం అయితే ఉంది. ఇలా అయితే రెడీ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాలు అయితే తాగుతున్నాం. పూజ అయితే వస్తుందన్నమాట. టీవీలో ఇది శ్రీరామభక్త ఆచార్యం వశిష్ఠమాసమావాయామి. ఆచార్యో వశిష్ఠ బోధ్రామణికోత్సవే కళ్యాణోత్తేజస్మిత ఆచార్య భవానః. ఇది శ్రీరామభక్త ఆచార్యం వశిష్ఠమాసమావాయామి. వామదేవో వామదేవో యథా బ్రహ్మ రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మితదా బ్రహ్మ భవానుః. ఇది శ్రీరామరక్షే బ్రహ్మణ వామదేవమావాయామి. ఓం శతానందమాసమావాయామి. యాజ్ఞవల్క్య యథా బ్రహ్మ సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మితదా చంద్రభనో తదే విద్యావలో తదేవ లక్ష్మీ योपां पुष्पं वेला पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेला योपामायतं वेला आयतनवान् भवति योपां पुष्पं वेला पुष्पवान् प्रजावान् पशुमान् भवति योपां पुष्पं वेला पुष्पवान् प्रजावान् पशुमान् भवति योपामायतं वेला आयतनवान् भवति योपां पुष्पं वेला पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेला योपामायतं वेला आयतनवान् भवति सकल पापविमुक्तिद्वारपत्रणां शाश्वतमलोके नित्यनिवासं सिद्ध्यार्थं तिलैः श्रीमण्डलपर्यन्तं ब्रह्मलोके नित्यासिद्धतो मण्डलपर्यन्तो सिद्ध्यतो गोलामण्डलपर्यन्तो दुर्गदासे एकैकयोगस्य नामितकाले ब्रह्मलोके निवास सिद्ध्यतो दश प्रवेश दश प्रवेश मध्वंशानां सर्वेषां
అవతల బస్సు కనెక్షన్ వాళ్ళు ఇచ్చిరా అన్న అక్కడ ఏమంటారు అన్న హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళికైతే వెళ్ళి వచ్చినాం అనమాట. సీతారాముల కళ్యాణం అయితే వెళ్ళి వచ్చినాము. మంచిగా అయితే జరిగింది ఫ్రెండ్స్. లక్డవాల అయితే వెళ్ళినాం అనమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, ఫస్ట్ టైం వెళ్ళినాం. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే 2 times 3 times వెళ్ళినాం ఫ్రెండ్స్. కానీ కొత్తగా చూద్దాం వేరే ప్లేస్లా అన్నట్టుగా వెళ్ళినాము. వెళ్తే మాత్రం అక్కడ మస్తు ఉందన్నమాట. పెద్ద ఉంది, రోడ్ పైననే మొత్తం డెకరేషన్ ఇట్లా అన్నీ అయితే చేసినారనమాట. పెద్ద ఉంది ప్లేస్ అనేది, పెద్ద ఉందన్నమాట. పబ్లిక్ కూడా చాలామంది వచ్చిళ్ళు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్యాన్స్ పెట్టిళ్ళు, మంచిగా వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు పబ్లిక్కి. మంచిగా కేరింగ్ అవుతుందన్నమాట. మంచిగా ఉంది. కానీ తినే దగ్గర మాత్రం ఫుల్ రష్ అయిపోయినారనమాట. ఇంకా తినే దగ్గర అయితే మనకు లేడీస్ అయితే పెద్ద లైన్ ఉంది. లేడీస్ అయితే మొత్తం వెయిట్ చేయాలంటే కనీసం ఒక 4-5 అవుతుంది అనమాట. అంత పెద్ద లైన్స్ ఉన్నాయి. కానీ బాయ్స్ది తక్కువ ఉందన్నమాట. బాయ్స్ దాంట్లో కూడా లేడీస్ వస్తున్నారనమాట అన్నం తినాలనేసి. మేమైతే వెళ్ళొచ్చినాము. మంచిగా అయితే దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే వెళ్ళినాం అనమాట. వినాయకుడు, రాముల వారిది, సాయిబాబా, హనుమంతుడు అనమాట. ఈ 4 టెంపుల్స్ ఒకటే గుళ్ళో ఉంటాయి అనమాట. 4 అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. బయట అయితే విగ్రహాలతోటి పెళ్ళి అయితే జరిగిందనమాట. మంచిగా అయితే జరిగింది. పెద్ద మంచిగా ఉందన్నమాట. సాంగ్స్ కూడా పెట్టినారు, సాంగ్స్ కూడా పాడుతున్నారు అనమాట. మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది అనమాట. ఇక్కడైతే మేము వెళ్ళే దగ్గర అయితే అదేమి ఉండదు. ఓన్లీ పూజ వరకు, అదే పెళ్ళి వరకు అయితే ఉంటుంది అనమాట. అంతే, ఇట్లా సాంగ్స్ పెట్టడము అలాంటిది అయితే ఏం లేదు. మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. సీతారాముల ఈ తలంబ్రాల అక్షంతలు అయితే తీసేసుకున్నాము. మంచిగా అన్నం తినేసినాము, వచ్చినాం అనమాట. పిల్లలు అయితే తినలేదు, సతాయించినారు, మస్తు సతాయించినారు. ఉబ్బరం ఉన్నది పబ్లిక్లా. కానీ మేమైతే తిన్నాము, ఇద్దరం, లక్ష్మణ్ నేనైతే తిన్నా అనమాట. పిల్లలు అయితే కొంచెమే తిన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చినాకైతే తినిపించిన. మా బిట్టు అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. బట్టలు అయితే ఎక్కడెక్కడ చిందరవందరు ఉన్నాయి ఇంట్లో మాత్రం. రేపు మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్. రేపు ఆఫ్టర్నూన్ అనుకుంటా. రేపు 10th ఎగ్జామ్ అయితే ఉంది. ఈరోజైతే వీడియో తీయాలనిపించింది, అందుకోసమే తీసిన ఫ్రెండ్స్. అసలు వీడియోస్ ఎందుకు తీస్తలేనంటే, నాకు వీడియోస్ తీసినా కూడా అప్లోడ్ చేద్దామనంటే నెట్ సరిగ్గా ఉండట్లేదు. మళ్ళీ స్లోగా అవుతుందన్నమాట. 2-3 days పడుతుంది ఒక్క వీడియో. అందుకే అనేసి వీడియోల మీద ఇంట్రెస్ట్ పోయి తీయడం మానేసిన అనమాట. ఈరోజు పండుగ, అసలు ఉగాది పండుగకే తీద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. బచ్చాలు అయితే మస్తు చేసిన అనమాట, మంచి కుదిరినాయి. తీద్దాం అనుకున్నా కానీ అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసినాక అప్లోడ్ చేయాలి కదా. మళ్ళీ అప్లోడ్ నెక్స్ట్ 2 days తర్వాత అప్లోడ్ అవుతుంది అన్న ఆలోచనతో తీయలేకపోయినా. ఈరోజైతే ఎట్లా గుడికి వెళ్తున్నా కదా అనేసి వీడియో తీయాలనిపించి తీసిన అనమాట. మంచిగా అయితే వచ్చింది వీడియో మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను ఇంకా యూట్యూబ్లో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎన్ని డేస్ టైం పడుతుంది అనేది తెలియదు, కానీ నేనైతే అప్లోడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. రేపటి వరకు అయితే మ్యాక్సిమం అయిపోతుందేమో అనుకుంటున్నా. ఓకేనా. కొంచెం నెట్ ఉన్న ప్లేస్లో అయితే పెట్టేసాను అనమాట, అంటే సిగ్నల్ ఉన్న ప్లేస్లో అయితే పెట్టేసా. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో అయితే నెట్ సరిగ్గా ఉండదు, అదొకటి మైనస్ నాకు. అది జియో అయితే అస్సలుకే పనిచేయదు. ఇంకా ఇక్కడ బయటికి వెళ్తే పనిచేస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇంట్లో పనిచేయదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సీతారాముల కళ్యాణం అయితే మంచిగా అయితే జరిగిందనమాట. చాలా బాగుంది. అక్కడ చూడడానికి మాత్రం మంచిగా ఉంది.
మేమైతే 12:30కి అలా అయితే వెళ్ళినాము, 3:30కి వచ్చినాం అనమాట. కానీ అంతా ఓకే, మంచిగా ఉంది. కానీ పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళి రావాలన్నమాట. తినే దగ్గరనే ఎక్కువ రష్ అనేది ఉందన్నమాట. అంటే అక్కడ ఏంటిదంటే ఒక లైన్ వైజ్గా వెళ్ళడము అది ఇది ఏం లేదు. లైన్లో అయితే ఉన్నాయి కానీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తాకుతూ ఉన్నారనమాట. అట్లా ఉన్నది, ఇబ్బందిగా ఉందన్నమాట. ఒక లైన్ లాగా పెట్టేస్తే బాగుంటుండే, కానీ అట్లా అయితే ఏం లేదు. 3 లైన్స్ 4 లైన్స్ అయితే ఉన్నాయి అనమాట. లేడీస్ ఎక్కువ ఉన్నాయి, జెంట్స్ అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు నుంచి అయితే వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇంట్లో అయితే వైఫై పెట్టేసుకుంటే మాత్రం వీడియోలు అయితే కన్ఫర్మ్గా డైలీ 2-3 అయితే అప్లోడ్ చేసేస్తూనే ఉంటా. లైక్స్ అయితే ఏం రావట్లేదు, లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టండి ప్లీజ్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. होले सा होले सा होले सा होले होले सा।